కూర్చోగానే ఇట్లా చూశారు, దాహం అనిపించింది ఆయన. ఆ పరీక్షకు దాహం అనిపిస్తే ఆ రథం మీద పక్కకు పెట్టి గుర్రం తీసుకొని ఒకటే వెళ్ళిపోయాడు. వెళితే అక్కడ ఒక ఆశ్రయం అనుకుంటున్నాడు. చక్రవర్తి కదా ఆయన, రాజు వచ్చేటప్పటికీ అందరూ సేవ వాటి వెళ్ళి వివాదం నువ్వు రానక్కర్లేదు కానీ ఆయన శిష్యులు ఎవరో వచ్చేగా ఏమిటి అని అడిగి ఆయన ఏదో సేవలు చేయాలి రాజు అంటే. ఆయనేమో ఒక ఆయన ఆశ్రమంలో కూర్చొని తపస్సు చేసుకుని పడి వస్తూ కూర్చున్నాడు. సేవి గురువు ఆయన సరే ఆయన తపస్సు చేసుకున్నాడు. చూశాడు దాహం, రాజు గౌరవాన్ని పెట్టు, దాహం మానవత్వం కదా కనీసం మంచినీళ్ళు ఇవ్వాలి, ఎవడో ఇవ్వాలి. రాజు కోపం వచ్చింది. మహాధర్మాత్ముడు ఆయన, కానీ అంత ధర్మాత్ముడు కూడా కోపం వచ్చింది. వీడున్నాడు తన మీద కలిగి పాపం ఎక్కి కూర్చున్నాడు. అందులో ఇట్లా చూశాడు. ఏ విషయం ఆయన అసలు కళ్ళు చూసుకుని తపస్సు నటిస్తావా నువ్వు, చక్రవర్తి నేను వస్తే అని అక్కడ చచ్చి పడి ఉన్న పాము తీసి ఆ బాణంలో ఆయన బిడ్డ వేశాడు. వేసి వెళ్ళిపోయాడు.